ఇవాళ జరుగుతున్న కీలక పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, విశ్లేషకులు, జమీలుద్దీన్ గారు, బీఆర్ఎస్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, జమీలుద్దీన్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? గత 3 రోజుల నుంచి కూడా మనం సిచ్యువేషన్స్ చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఏ విధంగా ట్రై చేస్తుందో మనం చాలా సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాం. పాకిస్తాన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది, ఏ విధంగా ఉగ్రవాదులకి స్థావర కల్పిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, ఏ విధంగా ప్రేరేపిస్తుంది వాళ్ళందరినీ అనే దానికి సంబంధించి కూడా. సో ఫైనల్గా అల్టిమేట్గా విత్ ప్రూఫ్స్, ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాతనే దానికి ప్రతీకారంగా భారత్ తిరిగి ప్రతిదాడి చేయాల్సి వచ్చిందనేది చాలా స్పష్టంగా చెప్తుంది. దట్టు కూడా ఎక్కడ కూడా పౌరులకు ఇబ్బంది లేకుండా ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదనే ఎక్కడైతే అటాక్స్కి ట్రై చేస్తున్నారో ఓన్లీ అక్కడే కాన్సన్ట్రేట్ చేసి భారత్ ముందుకెళ్తున్న సిచ్యువేషన్. సో నిన్న పరిణామాలు కూడా చాలా వేగంగా మారిపోయిన పరిస్థితి. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా బార్డర్లో చాలా పటిష్టంగా భారత్ ముందుకెళ్తుంది. సో ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది? వాస్తవంగా పాకిస్తాన్ అన్న ఒక దుష్ట దేశం ఎప్పుడు కూడా అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది లేదు. అక్కడ వాళ్ళు ఎప్పుడు కానీ సైనికులు డామినెంట్గా ఉండేసి ఆ సైనిక అధికారులు అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను డివైడ్ చేయడానికి వాళ్ళ కాశ్మీర్ అన్నది ఒక ఆట వస్తువుగా, ఒక అస్త్రంగా మారి ప్రతిసారి కాశ్మీరీ ప్రజలను, దాంతోపాటు భారతదేశ ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెట్టి అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. భారతదేశంతో పోల్చుకున్నప్పుడు ఏ రకంగా చూసినా కాశ్మీర్ మనకు సరితూగేది కాదు. అంటే విస్తీర్ణ దృష్ట్యా చూసినా, జనాభా దృష్ట్యా చూసినా, ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చూసినా, సైనిక బలం దృష్ట్యా చూసినా అది చాలా చిన్న దేశం. ఒక యుద్ధం కనుక వస్తే 48 గంటలు కూడా భారతదేశాన్ని తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్కు ఉండదు. అంటే ఇది మొదటిసారి కాదు. మనం 1948 నుండి చూసినప్పటికీ ప్రతిసారి భారతదేశం చేతిలో చావు దెబ్బ తింటూ వస్తుంది పాకిస్తాన్. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ హిందూ ముస్లిం చిచ్చు పెట్టి ఈ భారతదేశాన్ని విడదీసే ప్రయత్నం చేసారో, ఎప్పుడైతే జిన్నా మరియు సావర్కర్లు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో అప్పటి నుండి మొదలైనటువంటి ఈ చిచ్చు భారతదేశ విభజన జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ రాజు ఎవరైతే ఉన్నారో వారు, అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు మీరు భారతదేశంతో కలవచ్చు, లేదా పాకిస్తాన్తో కలవచ్చు, లేదా తటస్థంగా ఇండిపెండెంట్గా ఉండొచ్చు అని చెప్పి అక్కడ పడింది బీజం ఈ కాశ్మీర్ సమస్యకు. అక్కడ ఉన్నటువంటి రాజుగారు వారు నేను అటు భారతదేశంతో కలవా, ఇటు పాకిస్తాన్తో కలవా, నేను తటస్థంగా ఉంటా అన్నప్పుడు పాకిస్తాన్ దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. సరే, ఒక 2-3-4 రోజులు వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి కాశ్మీర్ భూభాగాన్ని కొంత ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత కాశ్మీర్ రాజుగారు ఎప్పుడైతే భారతదేశ సహాయం కోరిరో, భారతదేశ సైన్యాలు ఎప్పుడైతే అక్కడికి చేరినాయో అక్కడ పాకిస్తాన్ తోక ముడిచింది, అక్కడ వరకే ఆగిపోయింది. అది 48లో దెబ్బతిన్నారు, 1965లో దెబ్బతిన్నారు. 1965లో అయితే లాహోర్ స్వాధీనం చేసుకున్నది భారతదేశం. అప్పుడు మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చేసి మళ్ళీ ఒక సంధి చేసుకున్నారు. 71లోనైతే భారతదేశం మీద దాడి చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు చేయడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నది 71లో ఏర్పడ్డది. ఆ తర్వాత కార్గిల్లో చావు దెబ్బతిన్నారు, మళ్ళీ మొదలుపెట్టారు. అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, అంటే మొన్న రీసెంట్గా పాకిస్తాన్లో వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ బలూచిస్తాన్పై వీళ్ళు ఏదైతే ఇబ్బంది కలగజేస్తున్నారో అక్కడ బలూచ్ వేరే మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఒక రైలును కూడా వాళ్ళు ఆపేసి అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా బందీలుగా పట్టుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే అక్కడ సైన్యం విఫలం చెందిందో పాకిస్తాన్ సైన్యం, దాని నుండి డైవర్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే ఇక్కడ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క వైఫల్యాలను మళ్ళీ కాశ్మీర్ పేరు మీద అక్కడ ప్రజలను ఏకం చేయొచ్చు, వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవచ్చు అన్న ఒక దురుద్దేశంతో మొన్న పహల్గామ్ అటాక్ చేయడం జరిగింది. దానికి ఎప్పుడైతే మనం ధీటుగా సమాధానం ఇచ్చినామో, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను కూల్చివేసినామో అక్కడ వేరే మార్గం లేదు వాళ్ళకి. కాబట్టి ఎంతో కొంత మేము ప్రయత్నం చేయాలని చెప్పి మళ్ళీ అటాక్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న ఏదైతే కౌంటర్ అటాక్ మన సైన్యం చేసిందో ఆ కౌంటర్ అటాక్లో మళ్ళీ చావు దెబ్బ తిన్నారు. వాళ్ళు ఏదైతే నమ్ముకున్నటువంటి ఆ HQ-16, HQ-19 అని ఏవో చైనా దగ్గర కొనుక్కొచ్చిన చైనా మాల్ ఉన్నదో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అంటే చైనాను నమ్ముకొని వాళ్ళు ఇన్ని రోజులు అమెరికాను నమ్ముకొని మాకేదో సహాయం చేస్తుందని చెప్పి ఇది చేయడం జరిగింది. వాస్తవంగా కూడా ఈ దుష్ట దేశానికి ఏం జరిగింది అని అంటే, ఆఫ్ఘనిస్తాన్ను రష్యా ఆక్రమించినప్పుడు అక్కడ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా వీళ్ళకి సహాయం చేసి వాళ్ళకు ఒక అణుబాంబు తయారు చేసుకునడానికి సహాయం చేయడం జరిగింది. అది అత్యంత ప్రమాదకరంగా జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటికైనా భారతదేశం చేయాల్సింది ఏంటిది అని అంటే,
పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచాలి, ఏదైతే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి కశ్మీర్ భూభాగం ఉందో దాన్ని తిరిగి భారతదేశం స్వాధీనం చేసుకుంటేనే ఈ ఉగ్ర దాడులకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. దాంతోపాటు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అణ్వాయుధాలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయకపోతే ఇది ఎప్పటికైనా పక్కలో బల్లంలాగా పాకిస్తాన్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈ భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఇంకా పూర్తి స్థాయి యుద్ధంలోకి మనం పోలేదని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే డ్రోన్ దాడులు ఇవి అవే జరుగుతూ ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా పూర్తి స్థాయి యుద్ధంలోకి పోతే మాత్రం కేవలం 48 గంటల్లో పాకిస్తాన్ మాత్రం తప్పకుండా ఆత్మార్పణ చేసుకుంటుంది. ఎట్లనైతే 1971లో 93,000 మంది సైనికులు లొంగిపోయినరో, బంగ్లాదేశ్ అన్నది ఏర్పడ్డదో, ఇప్పుడు కూడా ఓన్లీ 48 అవర్స్ లోపు వాళ్ళు అస్త్ర సన్యాసం చేసే అవకాశం మాత్రం తప్పకుండా ఉన్నది. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే నిన్న కీలకంగా నిన్న నైట్ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మెయిన్గా కరాచీ పోర్ట్ కావచ్చు, లాహోర్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 12 కీలకమైన సిటీస్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్కి ఇంకేం ఆప్షన్ లేదు. సో అల్టిమేట్గా ఏం దశాబ్దాల పాటు ఇదంతా నలుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఉగ్రవాదానికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అన్న విధంగానే చర్యలు కనిపిస్తున్నాయని అనుకోవాలా? మీకు అదేవిధంగా ప్యానలిస్ట్ జమీల్ అన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రధానంగా ఏంటంటే యుద్ధము ఎందుకు జరుగుతుందనేది మనం చర్చ పెట్టుకోవాలి. ఒకటి, పాకిస్తాన్కు మనకు ఎట్ ఏ టైము స్వాతంత్రం వచ్చింది. ఈరోజు అక్కడ ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ, అక్కడ ప్రజల యొక్క అభివృద్ధి, ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి. అంటే అక్కడ దేశము ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు సైన్యాధికారులతోనే నడిపిస్తారు తప్ప అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజలే. ఇప్పుడు ప్రజలు నాయకుడు నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ దానికి బాధ్యత వహించవలసిన అవసరం లేదు. కానీ మిలిటరీ ఏదైతే ఒక కర్కశంగా నిర్ణయాలు తీసుకొని ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో దానివల్ల ఏంటంటే అక్కడ మానవ సమాజం, అక్కడ పిల్లలు, అక్కడ పెద్దలు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చేయడం వల్ల ఇక్కడ నుంచి కూడా మనం పోయి దాడి చేయడము మిలిటరీ మీద జరుగుతుంది. నేనేమంటున్నా, పాకిస్తాన్ ఇప్పటికైనా కూడా ఏదైతే ఇప్పుడు భారతదేశం తీసుకుందో దీన్ని క్లారిటీ చేయాలి. ఏదో ఒకటి మళ్ళీ ఆగకుండా ఏదో జరుగుతుంది, వాళ్ళు దాడి చేస్తున్నారు, మనం దాడి చేస్తున్నాము, వాళ్ళ మిలిటరీ మీద దాడి చేస్తున్నాం, మనం మిలిటరీ మీద దాడి చేస్తున్నాం, ఇది కాదు చర్చ. అల్టిమేట్గా ఈరోజు ఈ మొదలైన దానికి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయాణంగా జరగాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆలోచించాలి. ఏదో కొంత ముందు పోయినాక మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ అయ్యి, అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఏదో మీరు ఆపండి మేము మాట్లాడతామని కాదు. ఏంటి అసలు వాట్ ఈస్ ద కాశ్మీర్ పీపుల్ ఏమనుకుంటున్నారు? ఆ రోజు ఇండియాతో ఉంటానని వస్తేనే మనము నెహ్రూ టైంలో వాళ్ళు మనతో ఉన్నారు. సో ఇదంతా పాలిటిక్స్ ఆలోచించకుండా పొలిటికల్ అంటే మానవ అభివృద్ధి, మనుషుల ఆర్థిక సామాజికంగా అభివృద్ధి, ఇది చేయకుండా ఈరోజు పాకిస్తాన్ ఓన్లీ బాంబులనే, ఉగ్రవాదమే ఎక్కడ పోతుంది? ఒకవైపు ఆఫ్ఘనిస్తాను, ఆ పక్కన ఉన్న ఇంకా ఇవన్నీ కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో జీవనం కొనసాగిస్తున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ దేశం, అక్కడ ఇప్పుడు యుద్ధం అల్టిమేట్గా ఏ దేశానికైనా ఎక్కడికైనా కూడా మానవాళి నష్టం జరుగుతుంది, ఏ అభివృద్ధి జరగదు. యుద్ధంతోనే అభివృద్ధి ఎక్కడ జరగదు. యుద్ధంతోనే ఏం జరుగుతుంది అంటే నాశనమే జరుగుతుంది. ఆ నాశనాన్ని అక్కడ ప్రజలు ఏం కోరుకోరు, అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా కోరుకోరు. కానీ ఏం జరగాలి? 2 రాష్ట్రాలలో లేదా 2 దేశాలలో లేదా ప్రపంచంలో ఒక అభివృద్ధి వైపు ప్రయాణం చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు లేవు, అక్కడ రాజు లేడు, అంతా మిలిటరీ ముషరఫ్ అంతకుముందు చేసిండు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు అయ్యే పరిస్థితి పాకిస్తాన్లో ఎప్పుడు కనిపించాయి మనకు. సో కాబట్టి ఇప్పటికైనా భారతదేశము గొప్పగా ఆలోచించి దాన్ని ఒక క్లారిటీకి తీసుకొచ్చేంత వరకు యుద్ధాన్ని మళ్ళీ ఎవరో మధ్యలో మాట్లాడితే మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వాళ్ళు ఉగ్రవాదులను మళ్ళీ పెంచి పోషించి ఏదైతే ఆక్రమణితమైన కాశ్మీర్ ఉందో ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే పాకిస్తాన్. సో ఇప్పుడు ఏమంటుంది, అది మాకు సంబంధం లేదు, వాళ్ళు ఉగ్రవాదులు అంటుంది. ఆ ఉగ్రవాదులకు షెల్టరు, వాళ్ళకి సపోర్టు, ఆర్థికంగా మొత్తం సపోర్ట్ చేసేదంతా కూడా పాకిస్తాన్ మిలిటరీ నుంచే జరుగుతుంది. సో తప్పించుకోవడానికి మాత్రమే ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మాకు సంబంధం లేదంటది. కాబట్టి అటు కాకుండా దీన్ని క్లారిటీగా ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మానవాళి అభివృద్ధికి వినాశనమే. అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ మోషన్లో ఉన్నా, ఏ కోణంలో ఉన్నా మానవాళికి అభివృద్ధి అయ్యే విధంగా పోరాటాలు జరగాలి, ఫ్రీడమ్ కోసం పోరాటం జరగాలి. కానీ మనుషులను చంపుకుంటే ఏమి యుద్ధం? అది పోరాటాలు జరుగుతాయి ప్రపంచంలో, చాలా పోరాటాలు, చాలా విప్లవాలు జరుగుతున్నాయి. సో ఎప్పుడు ఆ విప్లవాలు జరగాలంటే వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇక్కడ ఓన్లీ ఒకరిని చంపడం ఒక ఆనందం, వీళ్ళని చంపడం వాళ్ళ ఇది కాదు. ఇది చర్చ, ఇది జరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా
భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో అన్ని రాష్ట్రాల అన్ని ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ప్రజలతో అనుసంధానం చేసుకుంటూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ ఏదైతే శత్రు దేశం అయితే పాకిస్తాన్ ఉందో వాళ్ళ ప్రజల మీద మనకు కాదు, వాడు నిర్ణయం తీసుకునే శక్తుల మీద మనం వాళ్ళ మీద వంచాల్సిన అవసరం ఉంది. మెడల్ వంచాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ప్రజలు కాదు, పాకిస్తాన్ పరిపాలిస్తున్న ఏ మిలిటరీ సిస్టమ్ అయితే ఉందో, ఏ వ్యక్తులు అయితే ఉన్నారో, ఏ శక్తులు అయితే ఉన్నారో వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఏర్పడదు. ఒకసారి కనుక నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే ఇది నిరంతరం జరుగుతుంది. ఇది నిరంతరం జరగడం వల్ల ఏమవుతుంది, సామాన్య మానవులు నష్టపోతారు, సామాన్య ప్రజలు నష్టపోతారు, పిల్లలు నష్టపోతారు. మొన్న అక్కడ ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధం చూసినాం కదా, పిల్లలు కాళ్ళు పోయి చేతులు పోయి ఎంతో భవిష్యత్తు ఉన్నదని వాళ్ళు సమాజానికి వచ్చిన పిల్లలను వాళ్ళు ఒక దైవదూతగా దేవుడిని బిడ్డలుగా మనం అనుకుంటాము. ఆ పిల్లల కాళ్ళు చేతులు పోతే ఏంది వాళ్ళ పరిస్థితి? మనం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు చనిపోయిందంటే ఏమో అనుకుంటాం, కానీ వాళ్ళు చనిపోతే ఎంత బాధ. సో కాబట్టి యుద్ధం ఎప్పుడు కూడా విషాదాన్ని నింపుతుంది, కాకపోతే విజయాన్ని ఏం నింపదు. నేను అందుకొని చేయమంటున్నా అంటే అక్కడ తీసుకునే నిర్ణయ శక్తుల మీద, అక్కడ తీసుకునే మిలిటరీ సిస్టమ్ మీద ఇప్పుడు స్పష్టంగా ఏదైతే భారత ప్రభుత్వం తీసుకుంటుందో స్పష్టంగా తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి. ఎక్కడైతే ప్రపంచం ఐక్యరాజ్యం ఉంటుందో నువ్వేం చేస్తున్నావు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు, నీ ఆర్థిక అభివృద్ధి ఏంది, నీ ప్రజల అభివృద్ధి ఏంది, నా ప్రజల అభివృద్ధి, ఇది మాట్లాడుకోవాలి తప్ప నువ్వు ఈరోజు మన మోడీ గారు చెప్పారు సింధు నది జలాలు ఆపితే ఏంది పరిస్థితి, వాళ్ళకు చాలా ఇబ్బంది కదా. ఎవరు నష్టపోతారు? పాలకుడు నష్టపోడు, పరిపాలించేవాడు ఏం నష్టపోడు, కానీ ప్రజలు నష్టపోతారు, ప్రజలు ఆగమైపోతారు, ప్రజల పంటలు ఎండిపోతాయి. ఆ ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు కదా, మనడానికి గీత గీసుకున్నాకనే కదా మనం వేరైనాం. సో కాబట్టి నేనేమంటున్నా, ప్రజల మీద మన టార్గెట్ కాదు, పాకిస్తాన్ ప్రజల మీద టార్గెట్ కాదు, పాకిస్తాన్ని పరిపాలిస్తున్న ఏదైతే మిలిటరీ సిస్టమ్ ఉందో, ఏదైతే నాయకులు ఉన్నారో వాడిని మనం టార్గెట్ చేసి కనుక రౌండప్లో దేశాన్ని దించితే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అటువైపుగానే ఆలోచించాలి భారత ప్రభుత్వం. మీరు అన్నట్టుగానే దానికి అనుగుణంగానే చర్యలు పడుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. జమీలుద్దీన్ గారు అంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఇంతకుముందు అన్నట్టుగా ఫర్దర్గా ఏం జరగాలి, దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనే విధంగానే అన్ని అడుగులు పడుతున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రధానంగా ముందు మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదని ఒక మాట మాట్లాడినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే స్ట్రాటజిక్గానే పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడిందని ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో మీరు అన్ప్రిపేర్డ్గా యుద్ధం వద్దంటున్నారు కదా అని కొంచెం సాఫ్ట్ మోడ్లో వెళ్ళే క్రమంలోనే సడన్గా అటాక్ చేస్తే భారత్కి నష్టం చేయొచ్చు, భయపెట్టచ్చు అనే ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ ముందుకెళ్ళినప్పటికీ కూడా సో అవేవి పని చేయవు అన్న విధంగానే కనిపిస్తుంది. సో ఇంకా ఫర్దర్గా ఎటువంటి విధ్వంసానికి పాల్పడే తావు లేకుండా ఉగ్ర స్థావరాలు కావచ్చు, ప్లాన్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా వినాశనం చేయడం ద్వారా దీనికి ఒక ఫర్దర్గా ఒక సొల్యూషన్ వస్తుందని భావించవచ్చా? భారతదేశం ఎప్పుడు కానీ శాంతినే కోరుకున్నది. బుద్ధుడు పుట్టిన ఈ దేశం ఎప్పుడు కూడా వేరే దేశం మీద పోయి దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఇదే పాకిస్తాన్ విషయానికి వస్తే కూడా 1947-48 నుండి మొదలు పెట్టుకుంటే నిన్నటి వరకు కూడా ఎప్పుడు భారతదేశం అఫెన్సివ్ మోడ్లో లేదు, ఎప్పుడు కానీ మనం డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నాం. అంటే మన దేశ రక్షణ, మన పౌరుల రక్షణ అన్నది ఏ ప్రభుత్వానికైనా ప్రధానమైన బాధ్యతగా ఉన్నది. పౌరుల రక్షణ చేసుకోకపోతే ఆ ప్రభుత్వం ఉండి లాభం లేదు. అంటే ప్రతీకారంగా దాడులు చేయాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితి. మనం డిఫెన్స్ చేసుకోకపోతే లాభం లేదు. కవ్వింపు చర్యలకు పాల్పడేది మాత్రం ప్రతిసారి పాకిస్తాన్. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఏంటిదనంటే పాకిస్తాన్లో ఏ సమస్య వచ్చినా, వాళ్ళకి ఆర్థికపరమైన సమస్య వచ్చినా, వాళ్ళకి పరిపాలన చేత కాకుండా, అంతేకాకుండా అక్కడ ప్రజాస్వామ్యం లేక ప్రతిసారి సైనిక అధికారుల పాలన ఉండడం చేత వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాశ్మీర్ను ఒక సాకుగా చూపిస్తూ ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. అంటే ఇది 1980 వరకు ఏంటిది అని అంటే ఈ మామూలుగా ఎప్పుడు యుద్ధం జరిగినా ఏదొచ్చినా పాకిస్తాన్ ఓడిపోతూ వచ్చింది, పాకిస్తాన్ దెబ్బతింటూ వచ్చింది, పాకిస్తాన్ నష్టపోతూ వచ్చింది. కానీ 1980ల తర్వాత ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్పై రష్యా వచ్చి దాడి చేసి అక్కడ ఆక్రమించుకొని కూర్చున్నదో, అక్కడ రష్యాను ఇబ్బంది పెట్టాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగా అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ముందు నుండి కూడా భారతదేశానికి సపోర్ట్ చేసింది రష్యానే. ఇప్పుడు ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి ఏదైతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నదో SU-400 ఇది కూడా రష్యా ఇచ్చింది, మనం రష్యా దగ్గర తీసుకున్నాం. ఆ పాకిస్తాన్ దగ్గర చైనా మాల్ కొనుక్కొని వచ్చారు, వాళ్ళు హర్మాల్లో కొనుక్కొని వచ్చినట్టున్నారు. అదంతా వాళ్ళది ఫెయిల్యూర్ అవుతా ఉన్నది. అంటే అంతకుముందు అమెరికా మాత్రం తప్పకుండా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ వచ్చింది. 1971లో కూడా అమెరికా భారతదేశంపై దాడి చేస్తానని బెదిరించింది. అప్పుడు కూడా రష్యా ఎప్పుడైతే భారతదేశానికి సపోర్ట్గా నిలుచున్నదో అప్పుడు మాత్రమే అమెరికా వెనక్కి తగ్గడం జరిగింది, పాకిస్తాన్ 2 ముక్కలు కావడం జరిగింది.
ఈ ఆఫ్ఘనిస్తాన్ను అడ్డు పెట్టుకొని అమెరికా సహాయం పొందుతూ వాస్తవంగా ఒక 35-40 సంవత్సరాల పాటు ప్రతి దానికి అమెరికానే ఆదుకున్నది పాకిస్తాన్కు. దాంతోపాటు వాళ్ళ యొక్క అణ్వాయుధాలను ఉత్పత్తి చేసుకోవడానికి కూడా అమెరికా సపోర్ట్ చేసింది. అంటే వీళ్ళు వెనక పక్క అమెరికా ఉన్నది. ఈ రోజు కూడా అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నట్టు వార్తలు వచ్చినాయి. అది ఎంతవరకు కరెక్ట్ ఇంకా కన్ఫర్మ్ కావాలి, కానీ ప్రతిసారి వాళ్ళు సపోర్ట్ చేశారు. అంతేకాకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడంలో సౌదీ అరేబియా పాత్ర కూడా ఉన్నది. అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎంతసేపు మనం భారతదేశాన్ని కట్టడి చేయాలనో, చైనాను కట్టడి చేయాలనో, ఆఫ్ఘనిస్తాన్ను కట్టడి చేయాలని చెప్పి ఈ అమెరికా లాంటి దేశాలు ఇటువంటి దుష్ట దేశాలకు సపోర్ట్ చేసినప్పుడల్లా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అంతర్జాతీయ సమాజం దీనిలో జోక్యం చేసుకొని ఈ ఉగ్రవాద స్థావరాలను అక్కడి నుంచి మొత్తం విధ్వంసం చేయడంతో పాటు అక్కడ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ నష్టం అల్టిమేట్గా ఎవరికి వస్తుంది? కొంతమంది సైనికులు చనిపోతారు కావచ్చు, కానీ అక్కడ జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం కానివ్వండి, అక్కడ జరిగే ఆర్థిక పరమైన నష్టం కానివ్వండి, అదంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఇప్పటికే తిన్నామంటే తిండికి లేదు. గోధుమల దగ్గరికి వెళ్ళి అడుక్కొని తింటున్న పాకిస్తాన్ ఇంత పెద్ద దేశం భారతదేశంతో యుద్ధం చేయగలుగుతుందా? నిల్చోగలుగుతుందా? తట్టుకోగలుగుతుందా? భారతదేశాన్ని ఆక్రమించుకోగలుగుతుందా? ఇది ఏది చేయలేనకపోయినప్పుడు అక్కడ ప్రజలు ఆలోచన చేసి అక్కడ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ముందు బలవంతం చేసుకోవాలి. ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఉంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంటే అది అభివృద్ధి మరియు సంక్షేమం వైపు ఆలోచిస్తుంది. సైనిక ప్రభుత్వం ఉంటే అది ఎంతసేపు కొట్లాడాలి, ఆ కొట్లాట పేరు మీద, యుద్ధం పేరు మీద డబ్బులు దోసుకోవాలి. అక్కడ చాలామంది సైనికాధికారులను చూసినాం. అక్కడ ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అవినీతి ఆరోపణల మీద జైలుకు పోయిన వాళ్ళని చూసినాం. దేశ బహిష్కరణకు గురైన వాళ్ళని చూసినాం. దేశం వదిలి పారిపోయి విదేశాల్లో దాక్కుంటున్నాం. ఇంత దౌర్భాగ్యపూరితమైనటువంటి ఆ దేశంలో మార్పు రావాల్సింది అక్కడ ప్రజల్లో, వాళ్ళ యొక్క మానసిక స్థితిలో వాళ్ళు మార్పు వచ్చేసి అక్కడ ప్రజాస్వామ్యం వస్తే తప్ప ఇది వీళ్ళు కంటిన్యూ చేస్తారు. లేకపోతే అంతర్జాతీయ సమాజం అంతా కూడా వాళ్ళని ఏకాకిం చేసి ఒత్తిడి తీసుకొని వచ్చి ఇటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో, ఉగ్రవాదాలకు సంబంధించిన శిబిరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ధ్వంసం చేయాలి. ప్లస్ ముఖ్యంగా ఏంటిది అని అంటే వాళ్ళ దగ్గర ఉన్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయనంతసేపు వాళ్ళతోని మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఎస్, అంటే ఇది పదే పదే కూడా చాలా క్లియర్గా విజువల్స్తో సహా కనిపించినప్పటికీ కూడా మేము ఉగ్రవాదాల వాళ్ళకి మేము సపోర్ట్ చేయట్లేదు, మా దగ్గర స్థావరాలే లేవు అని మాట్లాడిన పరిస్థితి. సో అంటే ఇంకా ఏం హైడ్ చేద్దామని, ఇంకా ఏం దాచే ప్రయత్నం చేస్తుంది? దాంట్లో ఉగ్ర స్థావరాల మీద దాడులు జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళకి అధికారికంగా లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం కానీ, వాళ్ళని కీర్తించడం కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. ఇప్పుడు బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండండి? అబోటాబాద్లో దొరికిండు పాకిస్తాన్లో. ఇప్పుడు బిన్ లాడెన్ అంత పెద్ద ఉగ్రవాదిని దాచిపెట్టినటువంటి పాకిస్తాన్ ఇవాళ ఈ చిన్న చిన్న ఉగ్రవాదులు బిన్ లాడెన్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మసూద్ అజర్ మీ దగ్గర ఉన్నాడు, కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మసూద్ అజర్ను విడిపించుకోవడానికి భారతదేశం ఎప్పుడైతే ఇక్కడ దొరకబట్టి జైల్లో పెట్టిండో, కందహార్లో విమానాన్ని హైజాక్ చేసి కందహార్లో దాచిపెట్టి ఆ మసూద్ అజర్ను విడిపించుకొని పోయాడు. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మసూద్ అజర్ను వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే విమానంలో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళ సేఫ్టీ దృష్ట్యా వాడిని వదిలిపెట్టడం జరిగింది. వాడు మీ దగ్గరనే కనిపిస్తూ ఉన్నాడు కదా. ఇక్కడ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినటువంటి దావుద్ ఇబ్రాహిం ఎక్కడ ఉన్నాడంటే మీ దగ్గరనే ఉన్నాడని కూడా చెప్తా ఉన్నారు కదా. మరి వీళ్ళందరినీ కూడా మీరు ఆశ్రయం ఇచ్చుకుంటూ, అంటే ఈ విషయం భారతదేశమే చెప్పాలనా? ఇది అమెరికా లాంటి దేశాలకు తెలియదా? ఎవరైతే ఇలా ఐక్యరాజ్య సమితిలో పెత్తనం నిర్వహిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయో, వీటో పవర్ కలిగినటువంటి దేశాలు ఉన్నాయో, వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఈ దేశాలందరికీ కూడా ఏం చేయాలంటే వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం గమనించినట్టయితే ఇంటర్నేషనల్లో ఆయుధ మార్కెట్, ఆయుధ వ్యాపారం అనేది ఒక పెద్ద మార్కెట్. ఇలా చైనా దగ్గర వస్తువులు పాకిస్తాన్ కొంటా ఉంటే, రష్యా దగ్గర వస్తువులు మనం కొంటా ఉన్నాం. ఫ్రాన్స్ దగ్గర విమానాలు మనం కొంటే, అమెరికా దగ్గర విమానాలు పాకిస్తాన్ కొంటాం. అంటే వీళ్ళు మనం ఇద్దరం తన్నుకుంటే, మనం ఇద్దరం యుద్ధం చేసుకుంటే లాభం జరిగేది ఎవరికి అని అంటే మళ్ళీ ఈ ఆయుధాల కంపెనీలు, ఆయుధాలు ఉత్పత్తి చేసేటువంటి దేశాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి లాభం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీళ్ళకి తెలుసు. ఇది తెలిసి కూడా వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. అందుకే ఈ ఒత్తిడి అన్నది అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఒత్తిడి రావాలి, అంతర్జాతీయ సమాజంలో కూడా మార్పు రావాలి. ఇది మనుషులను చంపడానికి ఆయుధాలను ఉత్పత్తి చేసి రక్షణ కొరకు ఆయుధాలు పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ మా ఆయుధాలు అమ్ముడుపోతున్నాయి కదా, మీరిద్దరు యుద్ధం చేసుకుంటే మాకు వచ్చిన నష్టం ఏంది అని అనుకుంటే దీని ఇంపాక్ట్ అంటే ఇలా పెద్ద ఎకానమీ, అత్యంత జనాభా కలిగినటువంటి భారతదేశం, పెద్ద మార్కెట్ అయినటువంటి భారతదేశం అస్థిరం అయితే కూడా ఇది ప్రపంచానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇటువంటి దుష్ట దేశాలకు ఈ సపోర్ట్ చేయడం అన్నది మానుకోవాలి. ఈ పాకిస్తాన్ అటువంటి దుష్ట దేశాలను అమెరికా కానీ ఇలా చైనా కానీ వీళ్ళు మానుకొని దాని మీద ఒత్తిడి తీసుకొని వస్తే 24 గంటల్లో ఆ దేశంలో ఉన్నటువంటి ఈ అన్ని ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తీసేయవచ్చు. అక్కడ వెంటనే ఎలక్షన్లు పెట్టేటట్టు కూడా ఈ అంతర్జాతీయ సమాజం ప్రెషర్ పెట్టొచ్చు. కానీ ప్రతిసారి అక్కడ ఐఎస్ఐని ముందు పెట్టి ఈ సైనిక పాలనను తీసుకొస్తూ ఎవరైతే ఎలక్టెడ్ అక్కడ ఉంటారో, అంటే భుట్టోను చంపేసిరు వాళ్ళు,
బేనజీర్ భుట్టోను కాల్చి చంపిన ఒక మాజీ ప్రధానమంత్రిని, అక్కడ వాళ్ళ తండ్రి జుల్ఫికార్ అలీ భుట్టోను ఉరిదీసిన చరిత్ర కూడా ఈ పాకిస్తాన్కు ఉన్నది. అంటే తన సొంత ప్రధానమంత్రిని ఉరిదీసుకున్నటువంటి చరిత్ర ఆ దేశానికి ఉన్నది. కాబట్టి ఆ దేశానికి సపోర్ట్ చేయకుండా వాటి కట్టడి చేస్తే మాత్రమే ప్రపంచంలో శాంతి అన్నది ఉంటుంది. అంటే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరి ఇక ఫర్దర్గా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని అంటే ఏమనుకోవాలి? పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులలో పడతారు. సైన్యం ఈరోజు కాకపోతే రేపైనా తోకముడవలసిందే. అది అల్టిమేట్, అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఎందుకంటే జమీలుద్దీన్ అన్న ఇంతకుముందు చెప్పినట్టు బంగ్లాదేశ్ అయినప్పుడు కావచ్చు, చరిత్ర ఎక్కడ చూసుకున్నా కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం మీద అపరాయణ చేయదు. అది వాస్తవం, అది సైన్స్ స్పష్టంగా పొలిటికల్ కనిపిస్తుంది. కానీ అక్కడ ప్రజలు ఏమవుతారు అనేది ఒక బాధ, ఆందోళన. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ తుపాకులు అమ్ముకునే దేశాలు ఉన్నాయో, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, వీటో పవర్ ఉన్న అన్న చెప్పినట్టు వాళ్ళు ఇమ్మీడియట్లీ మాట్లాడాలి, ఇద్దరితో మాట్లాడాలి. ఏమవుతుంది? సో ఇక్కడ నష్టం జరిగి అక్కడ నష్టం జరిగిన తర్వాత మళ్ళీ మాట్లాడడం కాదు. ఎందుకంటే ఇంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఒక సమస్య మీద ఇద్దరి మధ్య అన్నదమ్ములు మనం కొట్లాడుకుంటుంటే దాని మీద చర్చ చేయాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి ఇద్దరితో డిస్కస్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఎందుకు జరుగుతుంది, ఏంది మీ ప్రాబ్లం, గట్టి పంచ్ అయితే గట్టి పంచ్ తేల్చాలి. అది ఎవరిది, నీదా, ఆయనదా, లేకపోతే ఇంకో అందా, ఏందనేది తేల్చాలి. ఇది తేల్చకుండా వాళ్ళు తమాషాగా మాత్రం చూస్తే మాత్రం ఈరోజు అమెరికాకు ఎకనామిక్ సిస్టంలో అమెరికా కూడా ఒకవైపు పడిపోయే పరిస్థితి ఉంది మార్కెట్లో ఈరోజు. ఆ ఎఫెక్టు భారతదేశం నుంచి అమెరికా కూడా తాకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మేమేదో మా సేల్స్ జరుగుతాయి, మేమేమో బతుకుతాము, మేము ఉంటాము అని అనుకుంటే మాత్రం అమెరికా కూడా రేపు ప్రమాదంలో పోయే పరిస్థితి ఉంది. అంటే ఈ ఇష్యూ రెండు రాష్ట్రాల మధ్యలో, రెండు దేశాల మధ్యలో కాదు, రెండు దేశాల మధ్యలో ఇష్యూను ప్రపంచం సమస్యగా మార్చాల్సిందే. ఎందుకంటే మానవాళికి జరిగే నష్టం ఇది, యుద్ధం. సో కాబట్టి ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసి ఆ తగాదేందో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా ఉంచకుండా దాన్ని క్లారిఫై చేయాల్సిన, మరి పక్కనున్న మన చైనాతో ఎందుకు మనకు యుద్ధం జరుగుతలేదు, వాళ్ళతో ఎందుకు మనకు కవింపు జరుగుతలేదు? వాళ్ళు కూడా బార్డరే కదా, పక్కన ఉన్న శ్రీలంకతో ఎందుకు జరుగుతలేదు, ఓన్లీ పాకిస్తాన్ ఎందుకు జరుగుతుంది? ఒకసారి ఆలోచించాలి. ఇది 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 రాజకీయంగా మనం ఆలోచించాలి. రాజకీయం అంటే ఓట్లు కాదు, మళ్ళీ పొలిటికల్గా మాట్లాడాలి. పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం. రాజనీతితో ఆలోచించినప్పుడు మాత్రమే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే అక్కడ అధికారం కోసమో ఇక్కడ అధికారం కోసమో వీళ్ళిద్దరి మీద మేము ఇంకోటి చేయాలని అమెరికా కావచ్చు, ఇతర దేశాలు మాత్రం ఆలోచిస్తే మాత్రం ఇది ప్రమాదానికి, ప్రపంచానికి మంచిది కాదు, చాలా ప్రమాదమైన హెచ్చరిక. కాబట్టి ఇప్పటికైనా వీటో పవర్ ఉన్న దేశాలు ఏవైతున్నాయో వాళ్ళు మాట్లాడాలి, అమెరికా స్పందించాలి. వాళ్ళకి ఏమేమి ఇచ్చిందో వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది పాకిస్తాన్తో. ఎందుకని మనం పిలిపియాలి, మాట్లాడాలి. భారతదేశం పైన ఎందుకు పోతున్నామని చర్చించాలి. అక్కడ ఉగ్రవాద సమస్య, వాళ్ళు ప్రపంచంలో ఉగ్రవాదం మీద పోరాటం చేస్తా అని అమెరికా పిలుస్తుంది. ఆయన WTO మీద దాడి చేసినప్పుడు ప్రపంచాన్ని అంతా ఏకం చేసి మీదికి పోతుంది. మరి ఇక్కడ మన ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు మాట్లాడాలి కదా. నా ప్రజలను, నా అక్కలను, నా తమ్ముళ్ళను చంపుతుంటే వచ్చి నువ్వు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సమస్యలు నువ్వు మాట్లాడాలి కదా. నీతో రిలేషన్ ఉన్న దేశమే కదా అది. నువ్వు ఇస్తున్న ఆయుధాలే కదా, నువ్వు ఇస్తున్న తుపాకులే కదా, నువ్వు ఇస్తున్న విమానాలే కదా. నువ్వు మాట్లాడు. ఎందుకు పోతున్నావు వాడి మీదకి, భారతదేశం మీదకి పోయి దాడి ప్రజలను ఎందుకు చంపుతున్నావు, ఎందుకు చంపాల్సి వస్తుందని మాట్లాడు. ఇది మాట్లాడకపోతే రేపు ఈ ప్రపంచంలో అమెరికా కూడా దోషిగా వెళ్ళబడుతుంది. ఎందుకంటే అమెరికా ప్రపంచాన్ని అంతా చెప్తుంది కదా, మనం ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి, ఉగ్రవాదం మనం అణచివేయాలి, ఉగ్రవాదం మానవ అభివృద్ధికి అది మంచిది కాదు అది అని చెప్తున్నావు కదా. చెప్తున్నప్పుడు మరి ఇక్కడ కూడా చూపించాలి. నువ్వు చూపించకుండా ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర జరిగినప్పుడు నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయినావు, మరి ఇక్కడ కూడా జరుగుతుంది. యూ కెన్ ఇన్వాల్వ్మెంట్, మాట్లాడు. నీ మిత్రదేశం అది పాకిస్తాను, నీతో అనుసంధానంగా పనిచేస్తుంది, నీతో ఉన్నది. సో కాబట్టి ఇది మాట్లాడకుండా చాలా ప్రాణ నష్టం జరిగిన తర్వాత అమెరికా అప్పుడు కంటితుడు చర్యగా అయ్యో ఇంత జరిగిందా అని మాట్లాడితే మాత్రం సమాజం యాక్సెప్ట్ చేయదు. చరిత్ర రాస్తుంది, చరిత్ర ఎప్పుడు పోదు. మనం ఈ ప్రెసిడెంట్లు పోతారు వస్తారు కావచ్చు, చరిత్ర అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ అయ్యి పాకిస్తాన్తో భారతదేశంతో చర్చించాలి. అక్కడ పేద ప్రజలు చచ్చిపోకుండా చూడాలి, ఇక్కడ పేద ప్రజలు చనిపోకుండా చూడాలి. వాడు మన మీద బాంబు, మనం వాడి మీద బాంబు కాదు. మనం వాడిని ఆర్థికంగా మనం ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ బాంబులతో ఏమొస్తుంది, ఈ యుద్ధంతో ఏం శాంతి జరగదు. యుద్ధంతో రక్తం కారుతుంది. శాంతి ఎట్లా వస్తుంది? మాట్లాడుకుంటే శాంతి వస్తుంది. ఇద్దరము డిస్కషన్ చేసుకుంటే ఇద్దరికి ప్రాఫిట్ అవుతుంది. ఇద్దరం కొట్టుకుంటే ఇద్దరం నష్టపోతాం. ఇట్స్ కామన్ థింగ్. ఇదే పెద్ద పొలిటికల్ థింగ్ కాదు. ఇద్దరం చర్చించుకున్నప్పుడు ఇద్దరికి ప్రాఫిట్ వస్తుంది. ఇద్దరం కొట్లాడితే ఇద్దరం నష్టపోతాం. ఆబ్వియస్లీ ద కాంప్రమైజ్ మోడల్లో పోతే తప్ప
అక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకు న్యాయం జరగదు. ఏదో రాజకీయ నాయకులకు కాదు నేను మాట్లాడేది, అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు ప్రపంచంలో ఎవరైనా ప్రజలే, ఎక్కడ ఉన్న మనిషే. నొప్పి ఎక్కడైనా నొప్పే, పాకిస్తాన్కో నొప్పి, అమెరికాకో నొప్పి గిచ్చితే ఇండియాకో నొప్పి రాదు, మొత్తం ఎవరికైనా అదే పెయిన్ ఉంటుంది, అదే ఆవేదన మాట్లాడి పరిష్కరించుకునే పరిస్థితి ఉందా? చేయి దాటిపోయింది కదా, మాట్లాడుకోవట్లేదు మన కాబట్టి. అందరికి ఒక పెద్దన్న, నేను పెద్దన్న చెప్తున్నాడు కదా అమెరికా, నేను పెద్దన్న చెప్తున్నాడు కదా, ఐక్యరాజ్యసమితి పెట్టుకున్నాడు కదా, ఆడ వీటో పవర్ ఉన్న దేశాలనే కదా, మరి నువ్వు చేసే పని అదే కదా. నువ్వు ఆయన తుపాకులు అమ్మినావు కదా, అమ్మినప్పుడు మాట్లాడాలి, పిలిపియాలి, తప్పేముందాడ. మనం మాట్లాడుకోం, మన ఇద్దరం మాట్లాడుకోం, పైన ఒక ఆయన ఉన్నాడు కదా జమీలుద్దీన్ అన్న పిలిపియాలి, ఆయన ఇద్దరం పిలిపిస్తే కూర్చుంటాం కదా. సో కూర్చుంటే సెటిల్మెంట్ అయిపోతుంది. ఇది కాకుండా నువ్వు కొట్టు ఎవరు కొడతారు? తీసుకున్న నిర్ణయ శక్తులు ఏవైతే తీసుకున్నారో వాళ్ళు ఏం నష్టపోరు. ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద చర్య జరిగితే దాన్ని నష్టపోయే ప్రజలు ఉంటారు అక్కడ, పేద ప్రజలు. ఎక్కడైనా పేద ప్రజలు కదా మేడం, ఆగం కదా, ఆకలికి, దూపకు, నిప్పులకు ఎంత ఆగం. సో దాన్ని మనం ఎక్కడో 4 బ్రెయిన్లలో తీసుకున్న ఆలోచనని మొత్తాన్ని సమాజాన్ని నాశనం చేయడానికి పనిచేస్తే ఎట్లయితే అది కాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితులు లేము. ఇప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితులు? అమెరికా ఉంది. సో అమెరికా మాట్లాడాలి, తప్పేముంది ఇలా. నువ్వు రేపు మాతో వ్యాపారం చేయాలి కదా, ఈ 2 దేశాలతో నువ్వు నీ వస్తువులు అమ్మాలి కదా ఇక్కడ. యూ డిస్కస్ ఇట్, ఏమవుతుంది? తప్పేముంది మాట్లాడితే? వాళ్ళ గ్రహాంత వారసులు కాదు కదా, ఇక్కడ ప్రజలే కదా, వాళ్ళ పైసలు నువ్వు తీసుకుంటున్నావు కదా, వాళ్ళకి వస్తువులు అమ్ముతున్నావు కదా. సో ఇది డిస్కషన్ చేయాల్సిన బాధ్యత ఈరోజు అమెరికాది ఉంది. అమెరికా ఒకవేళ చేయకపోతే మాత్రం ఈ ఏదైతే జరుగుతుందో దాంట్లో అది కూడా భాగస్వామ్యం అవుతుంది. 2 దేశాలలో జరుగుతున్న నష్టం, 2 దేశాలలో జరుగుతున్న ప్రాణ నష్టం ఏదవుతుందో దానికి పాపం అమెరికా కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెల్లించుకుంటుంది కూడా, చెల్లించుకున్నది గతంలో, చెల్లించుకుంటుంది కదా. నీకు వచ్చినప్పుడే నొప్పి, ఇంకొని నొప్పి కాదంటే మాత్రం అది ప్రమాదం. రైట్ జమీలుద్దీన్ గారు, అంటే పహల్గాం తర్వాతనే ఇవన్నీ పరిణామాలని జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా పాకిస్తాన్లో ప్రజల పరిస్థితి ఏంటంటే ప్రజలు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది, సతమతమవుతుంది పాకిస్తాన్. చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అక్కడ. సో వాటన్నిటినీ కాదని మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి పోతే విధ్వంసం జరిగితే ఏంటి, ఫర్దర్గా ఏంటి, లైఫ్ ఏంటి, పరిస్థితి ఏంటి అనేది అక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. మరోవైపు చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా సో ఇదే టైంగా అటాక్స్ చేస్తూ వచ్చింది అండ్ పౌరులకి హెచ్చరికలు జారీ చేసింది. సో ఎవరైనా సరే పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేసినట్టు చేయకూడదు, చేస్తే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ క్వెటాను కూడా స్వాధీనం చేసుకున్నామని అనౌన్స్ కూడా చేసేసింది. సో ఏం జరగబోతుందని అనుకోవాలి? నేను ఇంతకుముందే చెప్పిన ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు రైల్ను ఏదైతే మొన్న అక్కడ క్యాప్చర్ చేసుకొని దాన్ని హైజాక్ అనొచ్చు, క్యాప్చర్ అనొచ్చు, అక్కడ సైనికులను చంపేయడం జరిగిందో అక్కడనే దీనికి బీజం పడ్డది. దాని నుండి ఆ వైఫల్యం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం అనేది ఒక పాకిస్తాన్ ఆర్మీ యొక్క కుట్ర, ఐఎస్ఐ యొక్క కుట్ర. అంటే ఇందులో పూర్తిగా ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుందా, ఐఎస్ఐ ఇన్వాల్వ్ అవుతుందా అన్నది మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు డైవర్ట్ చేయడానికి పహల్గాం అటాక్ చేయడం ఒక కారణం కావచ్చు. రెండొక కారణం మనం ఊహించినట్టయితే ఏదైతే అమెరికా మరియు చైనా మధ్య జరుగుతున్నటువంటి టారిఫ్ వార్ ఉందో, ఆయన టారిఫ్ పెంచితే వీళ్ళు పెంచడం, వీళ్ళు పెంచితే వాళ్ళు పెంచడం ఏదైతుందో, ఈ చైనా దగ్గర ఉన్నటువంటి కంపెనీలు, చాలా కంపెనీస్ చైనాలో ఆపరేట్ చేస్తున్నాయి, ప్రొడక్షన్ చేస్తున్నాయి. ఆ సామాన్ అంతా కూడా అమెరికా పెద్ద మార్కెట్గా అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే అమెరికా ట్యాక్సెస్ విధించిండో మేడ్ ఇన్ చైనా కాకుండా మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్కు కొంత డిమాండ్ వచ్చింది. అంటే మన మీద కూడా చాలా టారిఫ్ పెంచడం జరిగింది, కానీ చైనాతో కంపేర్ చేస్తే తక్కువ టారిఫ్ ఉన్నది మన మీద. అప్పుడు ఈ చైనా కుట్ర కూడా ఇందులో ఉండొచ్చు. అంటే చైనా నుండి కంపెనీలు ఇండియాకు తరలిపోకుండా ఉండాలి అంటే అక్కడ ఒక చిన్న దాడి, ఒక అలజడి జరిపిస్తే ఎక్కడైతే సేఫ్టీ ఉండదో అక్కడ విదేశీ పెట్టుబడులు అనేవి రావు. అంటే భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులు రాకూడదు, చైనా నుండి కంపెనీలు తరలిపోకూడదు అన్న ఒక కుట్ర కూడా చైనా చైనా డైరెక్ట్గా పని చేయకుండా ఈ పాకిస్తాన్ ద్వారా, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎంత దరిద్రులు, ఎంత మూర్ఖులు అంటే గల్ఫ్ పోయిన వాళ్ళకు వాళ్ళతో మనకు సంబంధాలు ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. డబ్బు కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చిందో మరి వాళ్ళకి ఆయుధాలు ఇస్తామన్నదో చైనా, కానీ చైనా పాత్రను కూడా మనం దీనిలో విస్మరించలేం. రేపు కూడా చైనా తప్పకుండా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందని చెప్పి మనం పసిగట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్ దిక్కు చొచ్చుకొని వస్తూ ఉన్నది చైనా. అరుణాచల్ ప్రదేశ్లో ఒక గ్రామాన్ని నిర్మించుకున్నది, ఎన్నో వందల కిలోమీటర్ల మన భూభాగాన్ని చైనా కబ్జా చేసుకుంటూ వస్తూ ఉన్నది. కానీ ఎందుకో మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ కొంత మౌనం వహిస్తూ ఉన్నది. అది ఏం స్ట్రాటజీయో ఆ ప్రభుత్వ పెద్దలకు తెలవాలి. కానీ ఈ చైనా పాత్ర కూడా ఈ యొక్క పహల్గాం దాడి వెనుక
ఉండొచ్చు, ఐఎస్ఐ పాత్ర దీని వెనుక ఉండొచ్చు. ఈ బలూచిస్తాన్ సమస్య అన్నదే ఇవాళ ప్రధానంగా పాకిస్తాన్ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. ఎస్, అంటే అక్కడ మెయిన్గా చాలా విలువైన వనరులు ఉన్న ప్రాంతాన్ని అక్కడే వాళ్ళకి అన్యాయం చేయడంతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కానీ మేము బలవంతంగా సైనిక శక్తితోని వాళ్ళ మీద పరిపాలన చేస్తామనంటే తప్పకుండా తిరుగుబాటు వస్తుంది. అంతర్గతంగా కూడా ఇష్టం వచ్చినట్టు మేము ఉగ్రవాదాన్ని పోషిస్తామంటే ఇంకా కొనసాగలేని సిచ్యువేషన్ ఉందని అనుకోవాలా? 100%. ఇప్పుడు అక్కడ బలూచిస్తాన్ ప్రజలను వీళ్ళు మిగతా అంటే సింధ్, ఈ పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు బలూచిస్తాన్, సింధ్, పష్తూన్ఖ్వా అని ఒకటి ఉంటుంది, ప్లస్ పంజాబ్, ఇదంతా అంటే మన దగ్గర సగం పంజాబ్, వాళ్ళ దగ్గర సగం పంజాబ్ ఉండింది. వీళ్ళు కొంత వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వెనుకబడ్డ ప్రాంతం వాళ్ళకు రక్షణలు ఇచ్చి వాళ్ళ విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళను మెప్పించి పరిపాలన చేస్తే వాళ్ళని ఒప్పుకుంటారు. కానీ కేవలం సైనిక బలంతో వాళ్ళ మీద పరిపాలన చేసే ప్రయత్నం చేస్తే, వాళ్ళని అన్యాయం చేస్తే ఆ బలూచ్ ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్ళ భాష వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు. కాబట్టి వాళ్ళ తిరుగుబాటు వస్తున్నది. దాన్ని అణిచివేయడానికి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఎంతసేపు సైన్యాన్ని వాడుతున్నారు. అక్కడ ప్రభుత్వం అనే కంటే అంతా సైనికుల చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఏముండదు. కాబట్టి వాళ్ళు అక్కడ తిరుగుబాటు వస్తున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి పనిచేసారు. ఇవాళ అంటే ఇంకా ఈ యుద్ధం కొనసాగితే మాత్రం పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ వేరే దేశంగా, అంతే ఇంతకుముందు ఎట్లయితే బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి చేశారు. బంగ్లా భాషను కించపరిచారు. అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు అసలు బంగ్లా 1971 చరిత్రలోకి పోతే ఎలక్షన్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ముజీబుర్ రెహమాన్ గారు ప్రధానిగా ఎన్నికైతే ఈ పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోకుండా, లేదు మిమ్మల్ని ఒప్పుకోమన్నప్పుడు వాళ్ళు సపరేట్ దేశం కావాలని కోరుకున్నారు. అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఒప్పుకున్నప్పుడు మా దేశం వేరు కావాలని చెప్పి అక్కడ పోరాటం స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో భారతదేశం సపోర్ట్ చేసింది. అక్కడ మన ఆర్మీని పంపడం జరిగింది. బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది. రేపు కూడా ఈ యుద్ధం ఇంకా కొనసాగితే బలూచిస్తాన్ సపరేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ బలూచిస్తాన్ సపరేట్ కావడంతో మన దేశానికి వచ్చిన లాభం కంటే మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకుంటేనే మన భారతదేశానికి కొంత శాంతిగా మనం ఉండగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాలు వెళ్ళిపోతాయి. కశ్మీర్ అన్నది కూడా ఇప్పుడు ఏదైతే మన కంట్రోల్లో ఉన్నటువంటి కశ్మీర్ ఉందో, ఇండియా అడ్మినిస్ట్రేట్ కశ్మీర్ అని మాట్లాడతారు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. అదేవిధంగా పాక్ అడ్మినిస్ట్రేట్ కశ్మీర్ అంటారు, వాళ్ళు ఆజాద్ కశ్మీర్ అని చెప్పుకుంటారు. కానీ ఈ రెండు కశ్మీర్లను కలిపినట్టయితేనే దీనికి శాశ్వతమైన పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి గవర్నమెంట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, మిలిటరీ స్ట్రాటజీస్ ఏమున్నాయి అనేది మనకు తెలియదు. కానీ ఒక పొలిటికల్ ఆలోచన చేసినప్పుడు మాత్రం బలూచిస్తాన్ వేరు చేయడం కంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనము స్వాధీనం చేసుకోవడం మాత్రం ఈ సమస్యకు పరిష్కారంగా నేను అనుకుంటా ఉన్నాను. రైట్, అంటే లాంగ్ టైం నుంచి, దశాబ్దాల నుంచి కూడా అంటే పాకిస్తాన్లో పొలిటికల్ శక్తులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, కీలక నిర్ణయాలు తీసుకునే శక్తులు ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఎవరైతే కీగా ఉంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు ఈవెన్ చెప్తున్న ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలని ఒక ప్రశ్న తలెత్తుతుంది. అత్యంత అవినీతి పరులు, మొత్తం ప్రపంచంలోనే అవినీతి పరుల లిస్టు తీసినట్టయితే నంబర్ 1 ప్లేస్లో పాకిస్తాన్కు చెందిన పొలిటీషియన్స్ వస్తారు, పాకిస్తాన్కు చెందినటువంటి సైనికాధికారులు వస్తారు. ప్లస్ అక్కడ ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు, తినడానికి తిండి లేదు, వాళ్ళకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది కూడా లేదు. ఒక 2-3 పట్టణాలు, ఇప్పుడు లాహోర్ కానీ, ఇస్లామాబాద్ కానీ, రావల్పిండి కానీ, కరాచీ కానీ, ఈ 3-4 పట్టణాలు తప్ప మిగతా అంతా కూడా గ్రామీణ ప్రదేశం, చాలా చిన్న దేశం, చాలా చిన్న వనరులు. ఆ ఉన్న వనరులలో వాళ్ళు పేదరికంలో గడుపుతూ ఉన్నారు. చాలామంది గల్ఫ్కు పోయి అక్కడ కూలీలుగా పనిచేస్తారు. మనం గల్ఫ్లో చూసినట్టయితే స్కిల్డ్ వ్యక్తులు రారు అక్కడ. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి కూడా పోయి పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ కొంత స్కిల్డ్ వ్యక్తులు పోతారు. అక్కడ వాళ్ళు కేవలం హమాలి పని చేయడానికి పాకిస్తాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చి బతుకుతూ ఉన్నారు. ఎంతసేపు వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళ అవినీతి కావాలి, ఇక్కడ దోసుకున్న డబ్బంతా తీసుకొని పోయి చాలామంది పాకిస్తానీలు మీకు అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. ఇంగ్లాండ్లో చాలా పెద్ద జనాభా ఉంటుంది వాళ్ళది. ఇక్కడ పెద్దోళ్ళంతా కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటిది అంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది సైనికాధికారుల ఫ్యామిలీస్ కానివ్వండి, పొలిటీషియన్స్ ఫ్యామిలీస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రైవేట్ జెట్స్ పట్టుకొని పారిపోతున్నారు అని చెప్పి. అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, ప్రజలకు గాలికి వదిలేసి వాళ్ళు పారిపోవడం అన్నది కొత్త కాదు. అక్కడ ప్రజల్లో మార్పు వచ్చి వాళ్ళు బలంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర మతతత్వం ఏదైతే నూరిపోసి ఆ మతతత్వం అనేది మతోగ్రవాదంగా మారిందో, ఇప్పుడు ఆ రోగం ఎందుకో మన దేశానికి కూడా కొంత పాక్తా ఉన్నది. ఇంతకుముందు మన దగ్గర సెక్యులర్గా ఉన్నాం, చాలామంది 99% మంది ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరు కానీ మనం అందరం కూడా సెక్యులర్ భావాలు కలిగి ఉన్నాం. కానీ ఆ రోగం కొంత మన దేశానికి కూడా పాకి ఇక్కడ మతోగ్రవాదం, కులోగ్రవాదం, ఇక్కడ కుల ఉగ్రవాదం కూడా మన దగ్గర పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఆ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలతో మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలుగా
అక్కడ ప్రజలు కూడా మార్పు చెంది ఈ సైనిక పరిపాలనను బంద్ చేసి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకుంటేనే ఆ దేశానికి మనుగడ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ దేశం 33 ముక్కలు కావడం ఖాయం. ఇప్పుడు రేపు బలూచిస్తాన్ ఏర్పడవచ్చు, ఆ తర్వాత పష్తూన్ఖా వేరు కావచ్చు, సింధు ప్రావిన్స్ వేరు కావచ్చు, పంజాబ్ ప్రావిన్స్ వేరు కావచ్చు. వీళ్ళు ఎవరికి వాళ్ళు అయిపోయి అక్కడ దానికి 33 ముక్కలు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరైతే ఈ దుష్టులు ఈ ఉగ్రదాడులు పక్క దేశాల్లో వేలు పెట్టి ఇబ్బంది పెట్టి ఇక్కడ అమాయకులను చంపడం, మన దేశానికి వచ్చి వాళ్ళు ఏమన్నారు, పర్యాటకులు పోయిన వాళ్ళు వాళ్ళని చంపే ప్రయత్నం ఏదైతే చేసిరో ఆ దుష్టులను వాళ్ళే శిక్షించి వాళ్ళు అక్కడ ఉగ్రవాదులను అప్పజెప్పమని చాలాసార్లు భారతదేశం కోరడం జరిగింది. ఇప్పుడు చర్చల సందర్భంగా ఆ ఉగ్రవాదులను మాకు అప్పజెప్పండి అని అంటే వాళ్ళు ఉగ్రవాదులు లేనే లేరంటారు. ఒక ఉగ్రవాదిని అయితే వాళ్ళ పేరు గుర్తులేదు, వాళ్ళు అసలు చచ్చిపోయిందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు, లేడు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తే లేదు ఇంకా బతికున్నాడు అన్నారు. వాళ్ళ రక్షణలో పెడతారు. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి అధికారిక లాంఛనాలతో సైనికాధికారులు పాల్గొని వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేస్తారు. మన దగ్గర ఉగ్రవాదులు చచ్చిపోతే కనీసం వారి చావు కూడా ఎవరు పోరు. కానీ వాళ్ళు అధికార లాంఛనాలతో ఏదైతే చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా అక్కడ మిలిటరీ అండ్ ఐఎస్ఐ దీనికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలే తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది. ఇప్పటివరకు ప్రజలకు ఎక్కడ పౌరులకు నష్టం కలగకుండానే కాపాడుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే నేనేమంటున్నాను, ఒకసారి వాడు మిస్ అయ్యి మన ప్రజల మీద చేసినప్పుడు మనకు కూడా ఆ ఆవేశాలు ఉంటాయి కదా. అక్కడ ప్రజలను మనం అప్పుడు ప్రజలుగా చూడం, మన కళ్ళు మన ప్రజలు నష్టపోయినప్పుడు వాళ్ళని కూడా ప్రజలుగా మనం గుర్తించలేం. మనం కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, మన ప్రజలు కూడా వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రమాదం కదా మేడం. సో కాబట్టి ఇప్పటికైనా అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయి మాట్లాడాల్సిన బాధ్యత అమెరికాది ఉంది. అది నేను చెప్పుకోవచ్చు. జమీలుద్దీన్ గారు, అంటే ఒక ఎక్స్ట్రీమిటీస్ ఒక పీక్కి చేరుకున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఫర్దర్గా సొల్యూషన్ రావాలి అంటే ఏం చేయాల్సిన అవసరంగా అనిపిస్తున్నది? దీనికి సొల్యూషన్ రావాలి అని అంటే పాకిస్తాన్ ముందుగా తను చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మా దగ్గర ఈ తప్పు జరిగిపోయింది అని చెప్పి ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఏదైతే ఉగ్రవాదులు తలదాచుకొని ఉన్నారో వాళ్ళను అంతర్జాతీయ సమాజానికి అప్పచెప్తారా, భారతదేశానికి అప్పచెప్తారా, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంటే మనం ఒక్కొక్కసారి మీరు పాయింట్ రేజ్ చేసిండ్రు కాబట్టి ఒక ఎంపీ మాట్లాడిన మాటలు కూడా ప్రజలంతా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అంటే కొంతమంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకందరికీ కాన్షియస్ సిక్స్త్ సెన్స్ అన్నది వాళ్ళకి చెప్తా ఉన్నది మేము తప్పు చేస్తున్నామని. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మీద తుపాకీ పెట్టి అయితే సైన్యం ఉన్నది, లేకపోతే ఐఎస్ఐ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎక్కడో అవకాశం వచ్చిన కాడ చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడితే, ఇప్పుడు ఆ ఎంపీ ఎవరైతే మాట్లాడారో ఆయన దేశద్రోహి కింద ముద్ర వేయొచ్చు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు, ఆయనను చంపేయచ్చు, లేకపోతే ఆయనను జైల్లో పెట్టవచ్చు. అంటే అక్కడ కూడా మీడియా మీద నియంత్రణ, సైనికాధికారులు ఉన్నప్పుడు నియంత్రణలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మొట్టమొదలు జరిగేది మీడియా మీద నియంత్రణ. ఇక్కడ మన భారతదేశ వార్తలు అక్కడ చూడనిస్తారా పాకిస్తాన్లో? లేదు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరైనా ప్రసారం చేసే వార్తలను అక్కడ చూడనిస్తారా? వాళ్ళు అధికారికంగా మేము ఏదైతే చెప్తున్నామో అది మాత్రమే మీరు చూడాలి, అది మాత్రమే మీరు వినాలి అంటారు. అంటే ముందు ఈ నియంత్రణకుండా ఉండే లక్షణం ఏంది అని అంటే ఫ్రీ ప్రెస్ను, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ను వాళ్ళు అణిచేస్తారు. అణిచేసి మేము మాత్రమే కరెక్ట్ చేస్తున్నాం, మేము ఒక 50 భారతదేశ విమానాలను మేము కూల్ చేసినాం, ఒక 500 డ్రోన్లను కూల్ చేసినాం అని చెప్పి వాళ్ళు ఏది చెప్తే అక్కడ ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి. వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ విమానాలు కూలిపోయినాయో, వాళ్ళ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఖరాబ్ అయినాయో అది మాత్రం అక్కడ ప్రజలకు తెలియనియకుండా ఇది చేస్తారు. ఇది నియంత్రణకు ఉండే లక్షణం. ఆ పని చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటిది అని అంటే ఇప్పుడు అక్కడ ప్రజలు నష్టపోతారని చెప్పి ఏదైతే ఇందాక అన్నగారు చెప్పిరో, ప్రజలు డైరెక్ట్ యుద్ధంలో చనిపోయే నష్టపోరు. అక్కడ జరిగేటువంటి ఆర్థికపరమైన నష్టం కానివచ్చు, అక్కడ జరిగేటువంటి మార్కెట్ కొలాప్స్ కావచ్చు, అక్కడ షేర్ మార్కెట్ అంతా కూడా పడిపోయింది, ఆ రకంగా నష్టం జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళు ముందు అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతర్జాతీయ సమాజానికో భారతదేశానికో అప్పచెప్పాలి. రెండోది అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొని అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కొరకు పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఏదైతే పెద్దన్న అని చెప్పుకుంటున్నటువంటి అమెరికా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇటువంటి దేశాలన్నీ కూడా రాజులను నియంతలనే పెంచి పోషిస్తున్నారు. మీరు ఇవాళ ఏదైతే గల్ఫ్ అంతా చూసుకున్నట్టయితే అంతటా రాజులు ఉంటారు. అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఫ్రాన్స్లో ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ వీళ్ళు వెనకేసుకున్న దేశాల్లో మాత్రం ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఉండనియరు, రాజులను నియంత్రణను పెంచి పోషిస్తారు. ఇంతకు ముందు మీరు అన్నట్టుగా కూడా ఎవరెవరు అంటే జోక్యం చేసుకోవడానికి ఒక సెటిల్ చేయడానికి, ఇష్యూని సెటిల్ చేయడానికి మాట్లాడే వాళ్ళు మాట్లాడితే అదో విధంగా ఉంటుంది. కానీ అంతర్గతంగా సపోర్ట్ చేస్తుండే శక్తులు ఒకటొకటి జమ అయితే కూడా మళ్ళీ అది ఇంకో ప్రమాదకరంగా మారుతుంటుంది. అయితే అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకు ఈ సైనికాధికారులు, ఈ ఐఎస్ఐ వాళ్ళు నూరిపోసేది ఏంటంటే భారతదేశం మన మీద దాడికి పాల్పడుతున్నది, మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు అక్కడ ప్రజలు కూడా భావోద్వేగానికి లోనవుతారు. అయ్యో మా దేశాన్ని మేము కాపాడుకోవాలని అనుకుంటారు. అంటే మీకు తెలియకుండానే దేశభక్తి పేరు మీద
యుద్ధంలోకి నెట్టివేయడమే ఫాసిజం అని చెప్పి అన్నారు. అంటే అక్కడ కూడా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీరు భయంలో ఉన్నారని చెప్పి ఒక అబద్ధపు భయాన్ని సృష్టించి తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ పనిచేస్తుంది, ఐఎస్ఐ పనిచేస్తుంది. ఇందులో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కానివ్వండి, ఇప్పుడు G20 లాంటి దేశాలు కానివ్వండి, ఇవన్నైతే ప్రపంచంలో మేము పెద్దన్న పాత్ర పోషిస్తామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే 2 అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు, భారతదేశం కానివ్వండి, అటు పాకిస్తాన్ కానివ్వండి. ఇలా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం అనేది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అది పిచ్చోని చేతిలో రాయిగా ఉన్నది. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మనం ఇంత పెద్ద దేశం బాధ్యతాయుతంగా వ్యవహరించినా ఆ పిచ్చోడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి వాళ్ళని ఫస్ట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇంకా సమస్య పెరిగి పెద్దగాక ముందే చేయకపోతే మాత్రం తప్పకుండా భారతదేశం సైన్యం ఏం తక్కువలేదు, మన దగ్గర ఆర్థిక వ్యవస్థ తక్కువలేదు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తక్కువలేవు. వాళ్ళను ముక్కలు చేయడంలో 48 గంటలు పూర్తి స్థాయి యుద్ధం వస్తే మాత్రం పాకిస్తాన్ ముక్కలైపోతుంది. ఇది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే అంతర్జాతీయ సమాజం దానిలో జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. అక్కడ ఉగ్రస్థావరాలను ఖతం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ప్రపంచం ముందు నిల్చోబెట్టాలి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తేనే ఈ ప్రపంచంలో శాంతి ఉంటుంది. లేకపోతే మాత్రం ఇది కేవలం భారతదేశానికి కాదు, ఇది ప్రపంచ శాంతికే భంగకరంగా ఆ యొక్క దేశం యొక్క సైన్యం అక్కడ ఐఎస్ఐ తయారైంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఇప్పటికి ఉన్నది. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానంటే నిన్న రాత్రి నుంచి సైనిక చర్య మొదలైందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎక్కడెక్కడి నుంచి అయితే అటాక్స్ చేసే ఛాన్స్ ఉందో అన్నిటి మీద కూడా కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటన్నిటిని కూడా ఆపేసిన పరిస్థితి, వాటన్నిటిని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ రక్షణ రంగపరంగా చూసుకుంటే మనం చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాం. మనం ఇప్పుడు పులికి ఉన్న మేకపోతుకు ఉన్నటువంటి కంపారిజన్ భారతదేశానికి ఉన్న పాకిస్తాన్కి ఎక్కడ ఏ లెక్కలో కంపేర్ చేసుకోలేం. పెద్ద పులి భారతదేశం అయితే అది ఒక మేకపిల్ల లాగా ఉంటుంది. కాబట్టి అది పెద్ద ఇది లేదు. వాళ్ళు మేకపోతు గాంభీర్యం మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అక్కడ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు సైనికులు తమ విలాసాల కొరకు, తమ అవినీతి కొరకు, తమ అధికారం కొరకు చేస్తున్న తప్ప ఎట్టి పరిస్థితులలో అసలు పోలిక భారతదేశాన్ని పాకిస్తాన్ తట్టుకునే అవకాశం ఉండదు. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు ఫర్దర్గా ఇంకా నిజంగా అమెరికా మాట్లాడే సిచ్యువేషన్ ఉందా? నిజంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యే శక్తులు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాయో, 2 దేశాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక పరిష్కారం వైపుగా వెళ్ళే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి రియాలిటీలో? అంటే ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏ దేశాల మధ్యలో కానీ, వ్యక్తుల మధ్యలో కానీ, శక్తుల మధ్యలో, ప్రపంచంలో సార్ డిస్కషన్తోనే ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది తప్ప చంపుకుంటే దొరకదు అనేది క్లియర్ కదా, ఇది చరిత్ర సత్యం. సో కాబట్టి ఇప్పుడు అమెరికాను ఏదైతే ఉన్నాయో G20 ఈ దేశాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి అమెరికాకి ఎక్కువ బాధ్యత ఉంది. ఎక్కువ బాధ్యత ఎందుకు ఉందంటే దానికి మొదటి నుంచి పాకిస్తాన్కు సపోర్ట్గా చేసుకుంటూ వస్తుంది కాబట్టి దాంతో మాట్లాడాల్సిన అవసరం దానికి ఉన్నది. రెండో విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఉగ్రవాదం మీద మేము పోరాటం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా అంటున్నారు కదా, తర్వాత ఉగ్రవాదంతో వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా, ఏదో ఒక సందర్భాలలో ఏదో విధంగా వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా. సో మరి నష్టపోయే దాన్ని వాళ్ళు కూడా దాన్ని చర్చించి మాట్లాడాల్సిన అవసరం అమెరికాకు ప్రధానంగా ఉన్నది. లేని పక్షంలో లేదో మేము ఇనుప సామాను అమ్ముకుంటాం, తుపాకులు అమ్ముకుంటాం, మిసైల్స్ అమ్ముకుంటాం అనుకుంటే మాత్రం రేపు అవే తుపాకులు, అవే ఇనుప సామాను వాళ్ళ వైపు కూడా తిరుగుతాయి కదా. ఇంతకుముందు అన్న ఒబామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు అంటే పాకిస్తాన్లో దొరికిండు, అటువైపే దొరికిండు. రేపు వాళ్ళే కదా నీ మీద అటాక్ చేసింది కూడా. సో 2001లో అట్లా నేనేమంటున్నా, నువ్వు ఏదైతే నువ్వు ప్రమాదం అని చెప్తున్నావో ఆ ప్రమాదం అవతలోని జరుగుతున్నప్పుడు ఆ ప్రమాదానికి నువ్వు కూడా కొంత సహకరిస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం స్పష్టంగా. అలా జరగకపోతే నీ ప్రజలు కూడా, ప్రపంచం కూడా అశాంతికి కోల్పోవాల్సి వస్తుంది. ఇది మంచిది కాదు కదా. ఒక పరిపాలన విధానం కానీ, ఒక గ్రోతింగ్ కానీ, మానవ అభివృద్ధి కానీ ఇది ఎప్పుడు మంచిది కాదు కదా. ప్రజాస్వామ్యం అనేది ఏంది? అంతకుముందు ఏముంది? రాజుల మధ్యలో రాజులు, ఇక్కడ రాజు అక్కడ రాజు తనుకోవాలి. అది వద్దనే కదా ప్రపంచంలో మొత్తము ప్రజాస్వామికంగా ప్రజలను ఎన్నుకోవనే ఒక మనం రాసుకున్నాం రాజ్యాంగాన్ని కావచ్చు, మొత్తం ప్రపంచంలోనే కదా అది వచ్చింది. సో కాబట్టి నేనేమంటున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే సిస్టమ్ ఎందుకు వచ్చింది? రాజుల మధ్యలో రాజులు చంపుకుంటున్నారు, సైన్యం చచ్చిపోతుంది కాబట్టి అది ఆడ వద్దు అనేది కదా ఎక్కడికక్కడ బౌండరీ చేసుకున్నాం మనం చరిత్రలో మొత్తం చూసుకుంటే. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అన్న చెప్పినట్టు నియంత్రణను ఎంకరేజ్ చేసి, రాజరికాలను ఎంకరేజ్ చేసి ఏమవుతుంది? ఈ రాజు పోయి ఇంకో రాజు మీద దాడి చేస్తాడు, ఆ రాజు పోయి ఈ రాజు మీద, రాజు చచ్చిపోడు, సైన్యం చచ్చిపోతుంది, అక్కడ ఉన్న ప్రజలు చచ్చిపోతారు. అంతే. ఎప్పుడు కూడా ఏ రాజు చచ్చిపోయిన చరిత్ర కనిపించదు మనకు. రాజు బందినై పట్టుకోపోతారు తప్ప ప్రజలు చచ్చిపోతారు. సైనికులు అంటే ఎవరు? అక్కడ ప్రజలే కదా. సో వాళ్ళు డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆ కుటుంబం కోసం సైన్యంలో జాయిన్ అయిన వాళ్ళు. అంతే తప్పించి వాడు భారతదేశం మీద శత్రుత్వంతో జాయిన్ అయిన సైనికుడు కాదు. మన సైనికుడు కూడా అంతే కదా.
మనల్ని కాపాడడం కోసం, ఆయన కుటుంబం కాపాడడం కోసం సైన్యంలో చేరాను, కానీ నేను పాకిస్తాన్ నుండి చంపాలని చేయను కాదు కదా. ఆయన మోటో అది కాదు కదా, ఇక్కడ ఉన్న మన మిలిటరీది. సో కాబట్టి ఇదంతా ఆలోచించి ఈరోజు అమెరికా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది పోతూ పోతూ ఇంకా ముందుకు పోతే అక్కడ ప్రాణ నష్టం, ఇక్కడ ప్రాణ నష్టం. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనల్ని ఎదుర్కోలేదు. అది 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 ఓపెన్ సీక్రెట్. ఎస్, అంటే త్రివిధ దళాలు కూడా అంటే పూర్తి స్థాయిలో అప్పర్ హ్యాండ్ చూపిస్తున్న నేపథ్యంలో సో నిన్న ఎగ్జాక్ట్లీ రాత్రి సైనిక చర్య మొదలైనప్పటి నుంచి అంటున్నారంటే ఒక 48 అవర్స్ సీరియస్గా ఫోకస్ చేస్తే మొత్తం సమస్య సాల్వ్ అవుతుందని. అంటే ఈసారి పూర్తి స్థాయిలో సాల్వ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? నేనేమంటున్నా 48 అవర్స్లో కాదు, 24 అవర్స్లో కాదు, టైం ఎంతైనా కావచ్చు, కానీ ఈసారి ఒక నిమిషం కూడా చాలు. అదే ఉంది కదా, అది వస్తే బటన్ వస్తే దాని మీద పోయి పడుతుంది, అది కాదు కదా. సమస్యకు పరిష్కారం అంటే ఏంది? నేను నష్టపోకుండా సమస్యకు పరిష్కరించాలి. కానీ నువ్వు నష్టపోయి నేను నష్టపోయి సమస్యకు పరిష్కరిస్తే లాభం లేదు. ఈరోజు ఇండియా బలంగా ఉండొచ్చు, అన్న చెప్పినట్టు పులి ఉండొచ్చు, కానీ దాడి చేస్తే ఏముంది? అది లాభం లేదు కదా. సో నేనేమంటున్నా, డిస్కషన్ మూడ్లో పోవాలి. ఈ డిస్కషన్కు మనం నష్టపోయి మనం మాట్లాడడానికి సిద్ధంగా లేము, వాళ్ళు కూడా మాట్లాడడానికి వాడు సిద్ధంగా లేడని వాడు ఫీల్ అవుతున్నాడు ఇగోకు. సో మధ్యలో ఒక పెద్దన్న అని చెప్తున్నావు కదా, ప్రపంచానికి నేను పెద్దన్న చెప్తున్నావు కదా, నువ్వు వచ్చి పిలిపి మాట్లాడుతున్నా. నేను అనేది ఏంటంటే అటువైపుగా ఆలోచించాలి తప్ప ఈరోజు మనం వాళ్ళను 48 అవర్స్ తట్టుకుంటారా, 2 నిమిషాలు తట్టుకుంటారా, తట్టుకోరు మేడం, చచ్చిపోతారు అనేది అందరికీ తెలుసు. మనం గెలుస్తామని కూడా మనకు తెలుసు, కానీ గెలిస్తే బలం ఉన్నదాన్ని బలహీనుడి పైన దాడి చేస్తే అది ఏమి ప్రజాస్వామ్యం అంటారు? ఏ దేవుడు రక్షిస్తాడు? ఇప్పుడు ఏ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు? చేయడు కదా. ఏ దేవుడు యాక్సెప్ట్ చేయడు, ఏ చట్టం యాక్సెప్ట్ చేయదు, ఏ మానవత కోణం కూడా యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయనప్పుడు దాన్ని మనం చెయ్యాలని కోరుకోవడం, ఆలోచన రావాలని కోరుకోవడమే తప్పంట. నేనేమంటా, పరిష్కార మార్గం అంటే డిస్కషన్ అంట, మాట్లాడడం అంట. మాట్లాడితే తేలిపోతుంది అంట. అటువైపు కాకుండా నువ్వు ఆయుధాలతో దాడి చేస్తే ఇద్దరం నష్టపోతాము, ఎంతో కొంత మనం నష్టపోతాము, ఎంతో కొంత వాళ్ళు నష్టపోతారు. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది కదా. మనకు కూడా ఇప్పుడు పెట్టుబడులు రావాల్సినవి, మనం కూడా థ్రెట్గా ఫీల్ అవుతాం కదా. సో మనమో ముందడుగు, వాడో ముందడుగు. సో కాబట్టి అటువైపుగా పోతే మాత్రమే 2 దేశాలకు లాభాలు తప్ప, లేకపోతే అది ఎక్కువ నష్టపోతే మనం తక్కువ నష్టపోతాం. అటువైపుగా పోవద్దు. సో పోవద్దంటే ఇది పొలిటికల్ డిసిషన్ జరగాలి, పొలిటికల్ డిస్కషన్ జరగాలి. పొలిటికల్ డిస్కషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప ఏమంటారు, నిప్పుతో నిప్పు, కత్తితో కత్తి అంటే అది కాదు. ఇప్పటికైనా కూడా ప్రపంచ దేశాలు దీన్ని ఆలోచించాలి. ఇంకో 4 రోజులు కొట్టుకున్నాక నేను పోతా అంటే మాత్రం మేము నష్టపోతాం కావచ్చు, భారతదేశం నష్టపోతుంది కావచ్చు, మాకంటే 10 ఇంతలు పాకిస్తాన్ నష్టపోతుంది కావచ్చు. ఒకరోజు నువ్వు కూడా నష్టపోతావు, ఈ పాపంలో నువ్వు కూడా ఉంటావు. చూస్తున్నందుకు నువ్వు కూడా దీంట్లో పాపాత్ముడివే, నువ్వు కూడా ఉంటావు ఈ బాధ్యతలో. నేను లేననుకోవచ్చు, కానీ ఉన్నావు. గతంలో నువ్వు అనుభవించినావు, గతంలో ఎదుర్కొంటున్నావు, ఈరోజు కూడా ఎదుర్కొంటున్నావు. నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవద్దు అనుకుంటే నువ్వు ఇమీడియట్లీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి నువ్వు డిస్కషన్ చేస్తే మాత్రమే ఈ ప్రపంచానికి మంచి ఆలోచన, మంచి పోయినట్టు తప్ప, లేకపోతే మాత్రం ఒక సమాజాన్ని నీ వ్యాపారం కోసం, ఆర్థిక కోణం కోసం, డబ్బులు సంపాదించడం కోసమే ప్రాణాలను రక్తాన్ని గారిస్తా అంటే మాత్రం ఈ సమాజం, ఏ సమాజం ఒప్పుకోదు, ఏ దేవుడు కూడా ఒప్పుకోడు. ఏ దేవుడినైనా నమ్ముకోరు, మీరు చెట్టును నమ్ముకోరు, పుట్టను నమ్ముకోరు, ఏ దేవుడు కూడా ఒప్పుకోడు. రైట్, జమీలుద్దీన్ గారు, ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే అంటే ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించినట్లయితే మెజారిటీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పటికైనా పాకిస్తాను తన మేకపోతు గాంభీర్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఆయుధాలను త్యజించి భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడులను మేమే బాధ్యత వహిస్తామని ఒప్పుకొని అంతర్జాతీయ సమాజం ముందు ఆ దోషులను నిల్చోబెడితే తప్పించుకోగలదు. లేదు అని అంటే భారతదేశానికి ఒక మంచి అవకాశం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకుంటే మాత్రమే ఇలా మోడీ గారి నాయకత్వంలో కానివ్వండి, ఇలా భారతదేశ సైన్యం కానివ్వండి, ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుని ఈ అవకాశాన్ని వదులుకుంటే భవిష్యత్తులో మాత్రం ఇది ఇంకా కొనసాగుతుంది. కాబట్టి అయితే పాకిస్తాన్ వాళ్ళు అస్త్ర సన్యాసం చేయాలి, ఆత్మసమర్పణ చేయాలి. లేదు అని అంటే భారతదేశం తప్పకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పి నేను అనుకుంటాను. రైట్, అంటే అల్టిమేట్గా మతం పేరు చెప్పినా, ఇంకే పేరు చెప్పినా ఉగ్రవాదం అనేది అంతమైతే తప్ప ఒక పీస్ఫుల్ వాతావరణం పరిస్థితి కనిపించట్లేదు. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.